ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనకి భాగవతంలో చాలా కథలు ఉన్నాయి. ప్రతి ఘట్టము ప్రత్యేకమే కదండి. అవును, వాటిలో నుంచి చిన్న చిన్న కథలుగా మనం చెప్పుకోవచ్చా? పెద్ద కథలు కూడా చెప్పుకోవచ్చు. ఓకే, ఏదైనా ఒక కథ చెప్తారా మరి? మామూలుగా మనం ధ్రువోపాఖ్యానం చెప్పుకుంటాం కదా, ధ్రువుడి కథ మనకు తెలుసు. అయితే ధ్రువుడి తర్వాత ధ్రువుడి కుమారుడు ఉత్కలుడు, ఇతను చాలా విరాగిగా ఉండేవాడట. అతనికి ఏమీ రాజ్యకాంక్ష లేదు, దేని మీద ఆసక్తి లేదు. కొంచెం అతనికి మందమతిగా ఉన్నాడని భావించేవాళ్ళు క్రమంగా అతను వేదాంతిగా తెలుసుకున్నారు. అయితే ఇది అయ్యేలాగా లేదని అతని తమ్ముడైన వత్సరుడు అనేవాడికి రాజ్యాన్ని ఇచ్చారు. ఓకే, ఆయన వంశంలో కొంతకాలం అలా గడిచింది. ఆయన వంశం ఉత్కలకి ఇంకా సంసారం లేదు, అతను వెళ్ళిపోయాడు తపస్సుకి. ఉండేవాళ్ళు కదా కొంతమంది అట్లా తపస్విలు, తపస్సు ఆయనకి. వత్సరుడి వంశంలో చాలా కాలం తర్వాత అంగుడు అని ఒక రాజుగారు జన్మించాడు. అంగరాజు అనేవారు, అంగుడు అతని పేరు. ఈయన చాలా బుద్ధిమంతుడు, చాలా గొప్ప రాజు, ఎంత బాగానో ఉండేవాడు. అయితే అంత బాగా ఉన్న రాజుగారు యజ్ఞాలేవో చేశాడు. యజ్ఞప్రసాదం ఈయన వేసింది దేవతలు స్వీకరించలేదుట. ఈయనకి అర్థం కాలేదు, దేవతలు ఆ కాలం ఏమిటి, వీళ్ళు వేస్తే వెళ్ళిపోయేది, దేవతలు తీసుకోవటల్లా. ఆయన చాలా ఫీల్ అయ్యాడు, ఎందుకు జరిగింది ఇదని అందరినీ అడిగాడు. ఋషులు మహర్షులు అందరూ, వారంతా వేసింది వెళ్ళిపోతున్నాయి, అంగరాజు గారు వేసింది వెళ్ళటల్లా. అప్పుడు ఈయన పూర్వ చరిత్రలన్నీ చూసి వాళ్ళు ఏమన్నారంటే, నాయన నువ్వు ఇప్పుడు చాలా గొప్పవాడివి, పచ్చలేని రాజు వినువు, కానీ నీ పూర్వజన్మల్లో నువ్వు ఇలాంటి వాడివి కాదు. పూర్వజన్మలో నీకు కొన్ని సమస్యలు ఉన్నాయి, అదొక కారణమైతే నీకు సంతానం లేదు, అందుకని నువ్వు చేసినటువంటి దీని యజ్ఞప్రసాదం దేవతలు స్వీకరించట్ల, కాబట్టి ఈ యజ్ఞాన్ని ఇక్కడికి ఆగని, జరుగుతున్న దాన్ని జరగని, ఇంకా నువ్వు దీంట్లో పెట్టుకోవద్దు, కుమారుడు కలగడానికి ఏదైనా ఒక యజ్ఞం చేసుకో అని చెప్పారు. ఈయన సరే ఆలోచించుకుని పుత్రకామేష్టి లాంటి ఒక యజ్ఞాన్ని చేశాడు. చాలా అత్యద్భుతంగా జరిగింది యజ్ఞం. ఈ వచ్చిన ఋషులందరూ మా అద్భుతమైన ప్రజ్ఞతోటి గోళ్ళని మంత్రాలతోటి ఈయనకి కుమారుడు కలగాలని దీవిస్తూ యజ్ఞం చేశారు. దేవతలు స్వీకరించారు మొత్తం దాన్ని. స్వీకరించిన తర్వాత ఆయనకు ఒక కుమారుడు కలిగాడు. ఎట్లా అంటే ఒక బంగారు చెయ్యొచ్చిందట, బంగారు ఆభరణాలు ధరించి ఉన్నటువంటి ఒక స్వరూపం వచ్చి అందులోంచి చేతితోటి పాయసం ఇచ్చారు. ఆయన చాలా సంతోషించి తను ప్రసాదాన్ని స్వీకరించి భార్యకి ఇచ్చాడు. తర్వాత క్రమంగా ఆవిడకి ఒక కుమారుడు కలిగాడు, వేణుడు వాడి పేరు, ఆ కుమారుడి పేరు. చిన్నప్పటి నుంచే క్రూరుడు ఆ పిల్లవాడు, ఎవరైనా కొట్టేవాడు, దురుసుగా ప్రవర్తించేవాడు, జంతువులను ఎవరినైనా వేటప్పుడు ఏదైనా పక్షి ఏదైనా కనపడితే దాంతో ఆడినంతే పడి మెడవిరిచేసేవాడు. క్రూరుడు. అదే వేటకెళ్ళి, వేటలో మృగయా వినోదాలు ఎలా ఉంటాయి, ఏదో పెద్ద జంతువుల్ని వేటాడడం, వీటి పట్టి దారినవి పోయే చిన్న చిన్న వాటిని కూడా వేటాడేవాడు, పరమ క్రూరుడు. రాజుకి ఏం చేయాలో తెలిసేది కదా పిల్లాన్ని. యజ్ఞం చేసి ఇలాంటి వాడిని తెచ్చుకున్నానేమిటి నేను, చాలా బాధగా ఉండేది. ఒకనాడు బాగా ఆలోచించి నేనిచ్చిన యజ్ఞంలో నేనిచ్చిన ఆ హవిస్సుని దేవతలు స్వీకరించలేదని, సంతానం కావాలని యజ్ఞం చేసి, మహాద్భుతమైన యజ్ఞం చేసి ఒక్క కుమారుని కంటే వీడింత క్రూరుడైతే రేపు ప్రజల్ని ఏం చేస్తాడు వీడు అని బాధపడి ఆయన వెళ్ళిపోయాడు ఇంట్లో నుంచి. రాజ్యం వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. రాజుకి ఏకైక వారసుడు వేణుడు. రాణిగారికి అత్యంత ప్రియం తన కొడుకంటే, లేక పుట్టిన సంతానం కదా. మనం ఇప్పుడు కూడా అట్లా చూస్తాం, దుర్మార్గులు దౌర్భాగ్యులు పిల్లలు, తల్లులు మాత్రం వాళ్ళని వదులుకోలేరు. తండ్రి వదిలేస్తాడు, తండ్రి వదిలిపెడతాడు, కానీ తల్లులు వదలలేరు ఆ పిల్లల్ని. వాడు ఎంత దుర్మార్గుడైనా నా కొడుకు అని ఉంటుంది మరి, కష్టపడి కన్ని పెంచిన తీరు వల్ల. ఆవిడికి ప్రీతి, వేరే దారి లేక వేణుణ్ణి రాజుని చేశారు. అందరికీ తెలుసు ఇతను క్రూరుడు అని. క్రమంగా ఇతను యజ్ఞం యాగం అనిపించేశాడు. వాడిని ఏమన్నా పిలుస్తారంటే ఆ దేవుడికి ఎందుకు ఇస్తారు, నా కోసం చేయండి యజ్ఞం, నేను కదా రాజుని, నేను మీకు అన్నం పెట్టేవాడిని, ఈ భూమండలానికి రాజు నేను, ఇలా తిరుక్కునేవాడు. ఈ ప్రజలకి అతనంటే చాలా విసుగు పుట్టింది, కానీ ఏమీ చేయలేని ఒక స్థితి. అయితే ఋషులని అవమానించాడు. ఆ ఋషులు ఎవరు, ఇతన్ని పుట్టడానికి కారణమైన వాళ్ళు. అతని దుర్మార్గపు ఆ ధోరణిని సహించలేక మృత్యుదేవతని ఆవాహన చేస్తే మృత్యువు వేణుణ్ణి తీసుకెళ్ళిపోయింది. వేణుడి శరీరం పడిపోయింది. ఋషులు వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోయారు.
వేణుడు అలాగే ఉన్నాడు. ఆ రాణిగారు కుమారుడి మీద ఉన్న అత్యంత ప్రియతమమైన ధోరణితోటి అతన్ని ఉత్తర క్రియలు చేయించల. సంతానం లేదు వేణుడికి. ఆవిడ కొన్ని మంత్రశక్తులు ఉన్నాయి, కొంత తపస్సు ఉంది, ఆయుర్వేదంలో కొన్ని ఔషధాలు తెలుసు ఆమెకి. శరీరాన్ని పాడవకుండా ఉండేలాంటి ప్రక్రియ చేసి అట్టు పెట్టుకుంది. రాజ్యం అరాచకమైపోయింది. భూమి అరాచకమే, రాజు లేడు. లేకపోయేసరికి దారి దోపిడి దొంగలు వాళ్ళు ఊళ్ళ మీద పడ్డారు. ఈ దొంగలు ఈ సమస్యలన్నీ గమనించినటువంటి ఋషులు మళ్ళీ వచ్చినప్పుడు దొంగలు ఊళ్ళని దోచుకుని పోవటం, ఎందుకంటే రాజు లేడు, కంట్రోల్ లేదు. రాజు లేకపోతే అరాచకం అంటే అదే అదే కదా. అరాచకంగా ఉందంటే పైన కంట్రోల్ చేసేవాడు లేకపోతే ఇలాగే అవుతుంది. అప్పుడు ఈ ఋషులు ఏమనుకున్నారు, వేణుడి తర్వాత ఎవరికైనా రాజ్యం రావాలి. వేణుడికి సంతానం లేదు. వాళ్ళకి తెలుసు మహారాణి సునీత ఈ కుమారుడి శరీరాన్ని విడిచిపెట్టలేదు అని. వాళ్ళు అందరూ మళ్ళీ రాజ్యానికి వచ్చారు. వచ్చి మంత్రశక్తులతోటి వేణుడి శరీరాన్ని తీసి బయటపెట్టి ఆమెను ఒప్పించి, ఇతని వల్ల మళ్ళీ సంతానం అంటే కుమారులు కలిగే ఒక విధానం ఉంది, అది మేము చేస్తామన్నారు. అతను యజ్ఞప్రసాదంగా పుట్టినవాడు. తొడని చిలికారట. చిలికితే అందులోంచి ఒక నల్లని వాడు వేణుడి తాలూకు దుర్మార్గానికి స్వరూపంగా ఉన్నటువంటి ఒక కుమారుడు కలిగాడు. నిషాదుడని పేరు పెట్టారు. వాడు కేవలము ఇతని క్రూర ప్రవృత్తికి నిదర్శనం వాడు. అయితే ఈ కుమారుణ్ణి ఏం చేశారు, నిషాదుడని పేరు పెట్టి వాడిని వదిలిపెట్టేశారు. అతన్ని రాజ్యానికి రాజుని చేయలే. అతని వంశం వాళ్ళే నిషాదులు, బోయలు వాళ్ళు బహుశా అయ్యుండొచ్చు. నిషాదులు అంటే తెలుగులో అర్థం బోయలు అని. క్రూర ప్రవృత్తి కలిగిన వాళ్ళు అప్పుడు ఉండేది. ఇప్పుడు ఏమున్నారో మనకు అవంతా తెలియదు, ఇప్పుడు మారిపోయింది కదా సమాజం. ఇది కృతయుగం నాటి కథ కదా. నిషాదుని వదిలిపెట్టి తర్వాత అతని కుడి ఎడమ భుజాలు మధించారట. ఒక భుజంలో నుంచి ఒక కుమారుడు, రెండవ భుజంలో నుంచి ఒక కుమార్తె జన్మించారు. అప్పుడు ఒకళ్ళు నారాయణ స్వరూపము, నారాయణాంశతో జన్మించాడు. ఇతను ఎట్లా పుట్టాడు, యజ్ఞప్రసాదంగా పుట్టినవాడు. అతనికి క్రూర ప్రవృత్తి ఎందుకుందో, అతని కర్మానుభవం ఏమిటో, తండ్రి యొక్క కర్మానుభవం ఏమిటో, ఆ రాజ్యంతా రాజ్యలక్ష్మి యొక్క కర్మానుభవం వల్ల ఇట్లా క్రూరుడైన రాజు వచ్చాడు. కానీ అతని భుజం నుంచి మాత్రం నారాయణాంశతోటి కుమారుడు, రెండో భుజం నుంచి లక్ష్మీ అమ్మవారి అంశతోటి కుమార్తె జన్మించారు. ఇతనికి పృథువు అని పేరు పెట్టారు. ఈ రెండవ చేతి నుంచి జన్మించిన ఆమె అర్చిష్మ అని కూడా ఒక చోట కనపడుతుంది. ఈ అర్చిని ఈ పృథువుకి ఇచ్చి వివాహం చేశారు. వాళ్ళిద్దరూ నారాయణాంశతో ఒకరు, లక్ష్మీ అంశతో ఒకరు జన్మించారు. తర్వాత పృథువు ఈ భూమండలానికి రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత అతన్ని పట్టాభిషేకం చేసినప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క శక్తి చొప్పున ఇచ్చారు. ఇంద్రుడు, వరుణుడు, ఇట్లా అష్టదిక్పాలకులు అందరూ, దేవతలందరూ ఎన్నో రకాల ఆయుధాలని, ఆభరణాలని ఎన్ని విధాలో ఇచ్చి నారాయణాంశతో జన్మించాడు. పైగా అయోనిజుడు, భార్య అయోనిజే. ఈ ప్రత్యేకంగా పృథువుని చక్రవర్తిని చేశారు. చేసిన తర్వాత ఆయనకి ఏం తెలిసిందంటే, ఈ భూమండలానికి రాజుగా ఉన్నాడు ఆయన. భూమి ఏమీ పండేవి కాదు, ఊసర క్షేత్రంగా ఉండేది. ప్రజలు అల్లాడిపోయేవారు. భూమిలోంచి పంటలు గింటలు వచ్చేవి కాదు. లేవా అంటే ఉన్నాయి, ఎందుకంటే ఈయనకి ఇచ్చినట్టే భూమిని సృష్టించినప్పుడు కూడా భగవంతుడు ఎన్నో ఇచ్చాడు ఆమెకి. ఔషధులు అవన్నీ కూడా భూమిలో ఉన్నాయి. అవన్నీ మీ దిగమింగేసింది ఆవిడ, లోపలికి బయటికి రానివ్వటల్లా. అయితే ఈయన ఈ భూమిని పట్టుకోవాలనుకున్నాడు. ఎప్పుడైతే పృథువికి ఆ రకమైన ఆలోచన వచ్చిందో, భూమి ఒక గోవుగా మారి పరిగెత్తిందట. భూమి మీదే స్వరూపం ఆమె యొక్క ఆత్మ అందులోకి ఆవుగా మారి పరుగులు పెట్టింది. ఈయనకు అందల. ఈయన ఏం చేశాడు, ఆ ఆవుని కొట్టడానికి ధనస్సు విల్లు ఎక్కుపెట్టి వెనకాల పడ్డాడు. ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడికో తిరిగిందట ఆవు స్వరూపంలో. ఎక్కడికి తిరిగినా ఆయన వదిలిపెట్టల. పట్టుకున్నాడు. పట్టుకుని, నీకు ఇచ్చింది నువ్వు ప్రజలకి తిరిగి ఇవ్వటం లేదు, నిన్ను శిక్షించాలి నేను అంటే ప్రార్థించింది. నువ్వే కదా నారాయణుడిగా ఉండి నన్ను బురదలో నుంచి పైకి తీసుకొచ్చావు. హిరణ్యాక్షుడు నన్ను సముద్రంలోకి తొక్కేస్తే నువ్వు తీసుకొచ్చావు. ఇప్పుడు నువ్వే నన్ను కొడతావా, ఇలా ఎక్కుపెట్టి వచ్చావు నా వెనకాల, నేనేం చేయను? ఈ పరిపాలించిన వాళ్ళందరూ దుర్మార్గులు, దౌర్భాగ్యులు. ఆ హింస భరించలేక నేను అన్ని ఔషధుల్ని నాలోనే దాచుకున్నాను, నా వల్ల కాదు. నువ్వు ఇప్పుడు శిక్షిస్తానంటున్నావు కాబట్టి నీకు ఒక మార్గం చెప్తా. నేను గోరూపంలో ఉన్నాను ఇప్పుడు.
నా నుంచి పాలని తీసుకోవచ్చు ఎన్ని కావాలంటే అన్ని, కానీ నాకు ఒక్క దూడ కావాలి. ఆవు నుంచి పాలు ఎప్పుడు వస్తాయి? మొదట దూడ కనపడాలి. దూడ పాత్ర రెండు ఉండాలి. దూడ ఉండాలి, పాలని తీసేందుకు సరైన పాత్ర ఉండాలి. అప్పుడు నేను ఎవరు ఏది తీసుకోవాలనుకుంటే అది నేను ఇస్తాను పాల రూపంలో. అప్పుడు ఈయన ఏం చేశాడు? పృథువు మనువుని దూడగా చేసి పాలు తీసాడు. ఆయన తనకి కావలసిన భూమండలానికి కావలసినటువంటి ఔషధులని ఇట్లా తీసుకున్నాడు. అప్పుడు ప్రచారం చేశాడు, అందరికీ చెప్పాడు, మీరు ఎవరెవరు ఏం కావాలన్నా ఒక దూడ ఒక పాత్రను తీసుకుని రండి, భూమి మీకు అన్నీ ఇస్తుంది అని. అట్లా ఎంతమందో పర్వతాలు కానీ, చెట్లు, తర్వాత దేవతలు, కిన్నరులు, కింపురుషులు, గంధర్వులు, సమస్తమైన వాళ్ళు, ఆఖరికి సర్పాలు కూడా విషాన్ని భూమి నుంచే తీసుకున్నారట వాళ్ళు. గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు సంగీతాన్ని తీసుకున్నారు. అట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దూడని చేసి, దూడని చూపించాలి, దూడని చూపించి అప్పుడు పాత్రని, సరైన పాత్రని తెచ్చుకుని ప్రతి వాళ్ళు కూడా, దీనికి పెద్ద వివరం ఉంది, ఒక 2 పేజీల లిస్టు చెప్తారు. ఈయన ఏం చేశాడు? మనువుని దూడగా చేసి భూమిని పితికి, ఈ ఆవుని పితికి, ఈ పాలన్నీ, ఇక పాలతోటే మనకు ఉన్నవన్నీ సరిచేశాడు. భూమి మీద ఉన్నవన్నీ పృథు చక్రవర్తి ఇచ్చినవే. ఔషధాలు ఎన్నున్నాయి, తర్వాత ఖనిజాలు, అవన్నీ కూడా పృథు చక్రవర్తే తీసుకున్నాడు, బయటికి వెలువరిచాడనమాట. భూమి తవ్వితే నీరు పడుతుంది, తవ్వితే లోహం పడుతుంది, తవ్వితే ఖనిజం పడుతుంది, ఏదైనా చేయొచ్చు దాంతో. అట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చొప్పున తీసుకున్నారు. ఇట్లా ఈయన ఏం చేశాడంటే భూమిని తన పుత్రికగా భావించి ఆమెని పృథ్విని చేశాడు. ఆ పృథ్వీ పేరు పృథు చక్రవర్తి మీద నుంచే వచ్చింది. ఈయనకి కుమార్తెగా ఒక దశలో భార్యగా కూడా చూపిస్తారు. ఈయన నారాయణాంశ, భూదేవి నారాయణాంశ, నారాయణుని యొక్క భార్య కాబట్టి భార్యగానుంది, కుమార్తెగా స్వీకరించి ఆమెకి పృథివీ అని పేరు పెట్టాడు. పృథ్వీలో భూమి మీద పడిన గుట్టల్ని ఆయన ఏం చేశాడట? పర్వతాగ్రాలు, శిఖరాగ్రాలని పడగొట్టి ఆ గుంటలన్నీ చేసి, ఈ ముందున్నటువంటి పాలకుల దుర్మార్గాల వల్ల చెడిపోయిన ఈ భూమిని అన్ని విధాలా బాగు చేశాడు, సస్యశ్యామలం చేశాడు పృథు చక్రవర్తి. భూమికి పండే గుణాన్ని ఇచ్చాడు. భూమికి మనం ఏదైనా ఇస్తేనే వస్తాయి, ఏది ఇచ్చినా ఆ స్వరూపంలో రాదు, ఇంకో రూపంలో వస్తుంది. ఏదైనా ఇచ్చి తీసుకోవచ్చు. గింజ ఇచ్చాం, మొక్క వస్తుంది. గింజ బాధ పెడితే గింజ వస్తుందా? రాదు, రూపం మార్చేసుకుంటుంది. భూమి మీద పడితే దాని రూపం మారిపోతుంది. అట్లా ఆ భూమిని పితికి, ఈ పృథువు ఎక్కడి నుంచి పుట్టాడు? వేణుని భుజం అందించగా పుట్టినవాడు. తండ్రిగా చెప్పబడిన వేణుడు పరమ దుర్మార్గుడు. ఎంత ప్రత్యేకంగా కనపడతాయి. ఈ పృథు చక్రవర్తి కథ చూడు, ఎంత బాగుంది. ఒక రాజైన వాడు మన ప్రజల కోసం ఎంత చెయ్యొచ్చు, ఏం చెయ్యొచ్చు, ఎంత చెయ్యొచ్చు, ఎంత చెయ్యాలి, దానిని నిరూపించిన వాడు పృథు చక్రవర్తి. ఆయనకి పెంపకం ఏముంది? తండ్రి సరైన వాడు కానే కాదు. దీనికి పూర్వగాథ ఇంకోటి ఏం చెప్తారంటే, సునీత ఉంది కదా, సునీతి అంటారు. ఈ వేణుడి తల్లి, ఆవిడ మూర్ఖుడైన కుమారుణ్ణి కనమని శాపం పొంది, అంగరాజుకి కూడా మూర్ఖ కుమారుడే కలుగుతాడని తెలుసుకుని, సరైన వాడు ఒక సంతానమే లేదు ఆయనకని వెళ్ళి అంగరాజును పెళ్లి చేసుకుంది. ఆయన ఏం చేశాడు? యజ్ఞం చేసి కుమారుణ్ణి కన్నాడు. ఆవిడ కుమారుల నుంచి తప్పించుకుందాం అనుకుంది, యజ్ఞం చేశాడు కుమారుల కోసం. ముందు పిల్లలు లేరు కదా, ఈ పిల్లవాడు పుట్టాడు, ఈ వేణుడు. ఆమె శాపము ఆయన కర్మానుభవము కలిసి వేణుడయ్యాడు, రెండు కలిసి వేణుడయ్యాడు. కానీ వేణుడి వల్ల ప్రపంచానికి పృథు చక్రవర్తి లభించాడు. పృథ అని పేరు పెట్టుకుంటారు చాలా మంది. ఆ పృథ, కుంతీదేవిని పృథ అని పేరుంది ఆవిడికి. కుంతి ఒరిజినల్ పేరు పృథే. అయితే ఈ కుంతి భోజుడు పెంచాడు కాబట్టి ఆవిడ్ని కుంతి కుమారిగా పేరు వచ్చింది, కానీ అసలు పేరు పృథ. ఈ పృథ్వీ మీద పృథువు మీద నుంచి వచ్చిందేనమాట. చాలా బాగుంది కదా. ఇట్లాంటివి ఎన్ని కథలు ఉన్నాయో మనకి దీంట్లో భాగవతంలో. మనకి తెలిసిన దశావతార గాథలు ఎట్లాగో ఉంటాయి, వాటితో పాటు ఇలాంటివి కూడా ప్రత్యేకమైన కథలు కూడా అప్పుడప్పుడు చెప్పుకుందాం. తప్పకుండా. నమస్తే. నమస్తే.